మనం ఏవో విషయాలు మాట్లాడినాం, కానీ నాకు హఠాత్తుగా స్ఫురించిందంటే ఒకవేళ జీవితంలో నుంచి అంబిషన్ పడిపోతే లైఫ్ ఎట్లా ఉంటుందంటే చాలా చేంజ్ ఉంటుంది అసలు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమాజం అంతా అంబిషన్ డ్రివెన్ సొసైటీ. నాకే అంబిషన్స్ లేవు, వర్క్ చాలా ఉంది. మీరు వచ్చే కంటే ముందు కూడా పూల మొక్కలు చూసిన నాకు అన్ని పనులు ఇంపార్టెంటే, అన్ని పనులు దాని అందం దానికి ఉంది. అంబిషన్ రాగానే మనం ఏదైతే అంబిషన్ పెట్టుకున్నామో అది కాకుండా మిగతా పనులన్నీ దాని ప్రభ కోల్పోతాయి. చెట్టు నాటితే ఏమొస్తుంది అంటాం, ఒక డైరెక్ట్ క్వశ్చన్. అన్నదానం చేస్తే ఏమొస్తుంది? అన్నదానం చేస్తే నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికి ఉపయోగపడుతుంటే చేస్తావు. ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ అంబిషన్ అన్నమాట. ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంబిషన్ ఉంటే కనుక దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, మిగతా వాటికి లెస్ ఇంపార్టెన్స్. అట్లా ఒకవేళ ఆ అంబిషన్ పెట్టింది కనుక వర్కౌట్ కాలేదు, దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. 90% అంటే అన్ని ద్వారాలు క్లోజ్ చేసి ఒక్క ద్వారం ఓపెన్ చేసి పెట్టినాం, అది కనుక హఠాత్తు క్లోజ్ అయిపోతే దెన్ లైఫ్లో అన్ని రుగ్మతలు ఒక్కసారి పట్టుకునే అవకాశం ఉంది. డిప్రెషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. అందరికి బయటి ప్రపంచంలో అదే ఉంది. ఒక అంబిషన్ పెట్టుకుంటారు, నేను ఐఏఎస్ కావాలని అంబిషన్ పెట్టుకుంటా, అవుద్దా? చాలా మందికి కాదు. అదే ప్రాబ్లం అవుతుంది. అదే చదువుకి ఉద్యోగానికి సంబంధం లేకుంటే బాగుండేది. ఒక మనిషి తన ఉత్సాహం, ఇప్పుడు చదివే ఆసక్తి ఉండి చదువంతా అయిపోయి ఐఏఎస్ వచ్చి సెలెక్ట్ అయిన తర్వాత నేను ఊరికే చదివి చూసుకున్నాను నా ఇంటలెక్ట్ ఎట్లా పనిచేస్తుంది, బట్ బేసిక్లీ నాకు టీ అమ్మడం ఇష్టం, నేను వెళ్ళి ఆ పని చేసుకుంటాను అన్న రోజు సమాజంలో ఒక దివ్యజ్ఞానం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లా అది రియల్ వరల్డ్ తయారవుతుంది. రియల్ వరల్డ్ విత్ రియల్ పీపుల్. డాక్టర్ కావాలనుకున్నవాడు యాక్టర్ అవుతున్నాడు. అక్కడ ఏమి లేదు, ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుందో, ఎక్కడ ఎక్కువ పేరు వస్తుందో, ఎక్కడ ఎక్కువ అధికారం ఉందో దాన్ని ఎంచుకుంటున్నారు అంతే. ఎన్నోసార్లు అనుకున్నది, ఇప్పుడు చెప్పులు ఎందుకు కుట్టారు సెలబ్రిటీస్ అంటే పేరు రాదు, అంతకుమించి వేరే రీజన్ ఏమి, పేరు రాదు, డబ్బు రాదు, చిన్న ఇంపార్టెన్స్ తక్కువ. అట్లా కాకుండా ఒక్కొక్క చెప్పు కుడితే 5 కోట్లు అనుకో, అది మన చేతులు ఉండేది కాదు ప్రొఫెషన్. ఆల్రెడీ ఎవరో దాన్ని లాక్కొని దాని వెనుక చాలా గవర్నమెంట్ టారిఫ్స్, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, ఈ తరహా ఈ కార్డు తీసుకోవాలి, 6 కోట్లు కడితే నా కార్డు వస్తుంది, ఆ కార్డు కట్టిన తర్వాతనే గవర్నమెంట్ అప్రూవ్, ఇవన్నీ మళ్ళీ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఉండేది. అప్పుడు అందరూ 5,000 10,000 తీసుకొని సినిమాలో వేషాలు వేసుకున్నారు హీరోలుగా. టైంతో పాటు మారుతా ఉంటుంది. టైంతో పాటు చెప్పులు కుట్టడం తక్కువ కావచ్చు, మనం డిస్కస్ చేసింది అంబిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదర్వైజ్ టైమే లేదు మారడానికి. మనకు మార్పు అంతా సూపర్ఫిషియలే, మీ కోర్ ఎప్పటికి మారదు. సూపర్ఫిషియల్గా ఎప్పుడు మారుతుంది. ఈ క్షణం మనం డిస్కషన్ మొదలుపెట్టి ఎండ్ చేసే లోపే మీ ఎండ్ కూడా తెల్లగైపోయిండొచ్చు. సో మార్పు ఎక్స్టర్నల్గా రకరకాలుగా జరుగుతూనే ఉంటుంది. అది మనం నియంత్రించాలనుకున్న ఒక ఎక్స్టెంట్ వరకు నియంత్రించవచ్చు, ఒక ఎక్స్టెంట్ వరకు సంస్కరించవచ్చు కూడా. ఏ మార్పునైనా ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ సంస్కరణ లాంటిది. కానీ వీటన్నిటికి బియాండ్గా అయితే కాన్స్టాంట్గా ఉందో అట్లాంటి దానికోసం మనిషి ట్రై చేస్తుంది. ఇప్పుడు స్థిరపడడం ఎందుకు, ఒక సొంత ఇల్లు ఎందుకు, ఒక స్థిరాస్తి ఎందుకు అంటే స్థిరపడ్డది తృప్తినిస్తుంది, స్థిరపడ్డ దాంట్లో సంశయం పోతుంది. సో అసలు స్థిరపడవలసింది ఒక్కటే, ఆస్తి కాదు, పిల్లలు కాదు, ఆలోచన. అంతవరకు కన్ఫ్యూజన్ ఉంటుంది, అంతవరకు ప్రాబ్లం ఉంటుంది. మన బేసిక్ నేచర్కు దగ్గరకు వచ్చినప్పుడు స్థిరపడ్డట్టు ఫీల్ అవుతాడు మనిషి. అది వ్యక్తికి మారుతుంది. అది ఇప్పుడు ఈయన డెఫినేషన్ ఆఫ్ సెటిల్మెంట్ వేరే. ఒక బంగ్లా ఉండి ఒక కారు ఉంటే నేను సెటిల్ అవ్వచ్చు అనుకోవడం ఉంది. అప్పుడు కానీ ఆయన మనసు అడగదు. మరి ఇప్పుడు స్థిరపడేది పిల్లలు కాదు, మీ ఆలోచన ఆగుతుంది. అది ఎప్పటికీ ఆగుతుంది అన్నది ఎవడు. అట్లా ఇప్పుడు చాలా చేస్తే సెటిల్ అయ్యే మైండ్ ఒకటి ఉంటుంది, కొంత చేసి సెటిల్ అయ్యేది ఉంటుంది, ఏమీ చేయకుండా కూడా సెటిల్ అయ్యే మనస్సు ఉంది. రమణ మహర్షి అన్నట్టు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే సెటిల్ అయ్యి నువ్వు అంటే నువ్వు సాటిస్ఫై అవ్వడానికి ఏదో సాధించక్కర్లే అని తెలుసుకుంటే సార్ ఇక్కడ ఇరుక్కుంటున్నారు అట్లా. ఇప్పుడు ఉదాహరణకి జస్ట్ ఒక రిబ్బన్ కట్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు ఎవరో హీరోయిన్ చందనా బ్రదర్స్ ఇనాగ్రేషన్ చేసింది, రిబ్బన్ కట్ చేయడంలో ఉందా చూడు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. ఒకరు రిబ్బన్ కట్ చేయడంలో సాటిస్ఫాక్షన్ ఉంటే ఇప్పుడే రిబ్బన్ ఉంది అవైలబుల్,
కట్ చేసుకో. నేనంటే ఒకసారి రిబ్బన్ కట్ చేయి, బాత్ కథం. అసలు ఇట్లా ఆకాశంలో ఇద్దరిని పట్టుకోమను, ఒక రిబ్బన్ కట్ చేయి. ఎవరిని అడిగితే చెప్పు, ఒక ఉపగ్రహం ఇనాగ్రేట్ చేసినాను, క్యాపర్ పట్టు. సో ఇదంతా రిబ్బన్ కటింగ్ వెనక కానీ ఏదైనా పని చేయడం వెనక ఎంతమంది నన్ను గుర్తిస్తున్నారు, నిన్న గుర్తించిన సంఖ్య కంటే ఇప్పుడు గుర్తించిన సంఖ్య యాడ్ అవుతుందా, ఈ క్యాలిక్యులేషన్ నడుస్తుంది. అది పడిపోయినంత వరకు దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఈ పడిపోవడం నేను ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నేను స్పిరిచువల్ అది భాషలో, అది భాషలో ఏమంటారు, నీకు ఎప్పుడైతే ప్రాక్టీస్లో అనుభవం వస్తుందో, కొన్ని అంటారు కదా, మీరు కూడా ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ చేస్తే, నేను నా బాడీ నుంచి బయటకు వస్తే కనుక ఎప్పుడైతే నన్ను చూస్తానో అప్పుడు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ అంటే, మనకి భాషలో వచ్చిన చిక్కు ఏంటంటే, కొన్ని స్టేట్మెంట్స్ చాలా స్ప్రెడ్ అయ్యి మిస్లీడ్ చేసినాయి. అందులో ఆధ్యాత్మిక సాధన అన్నది ఆక్సిమోరాన్, ధ్యాన సాధన అన్నది ఆక్సిమోరాన్. సాధన చేయకూడదు. ఎక్కడ ఫిజికల్ రియాలిటీతో లింక్ ఉంటుందో అక్కడ మాత్రమే సాధన అవసరం. ఎక్కడ ఓన్లీ మనసుకు సంబంధించిందో అక్కడ సరైన అవగాహన అవసరం, సాధన అక్కర్లేదు. అదే కాన్సెప్ట్ అవగాహన అంటే కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి, దాన్ని క్లియర్గా చూస్తున్నాం వాట్ ఈస్ వాట్. అక్కడ దానికి బాడీతో సంబంధం లేదు. ఎగ్జాంపుల్, సైకిల్ తొక్కడంలో సాధన అవసరం, వైలిన్కి సాధన, ఎందుకంటే బాడీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ సాధన అనే పదం వాడాలి. ఒకవేళ ఎవడైనా ఆధ్యాత్మిక సాధన అంటుంటే వాడు బాడీని అనివార్యంగా జోడించే ఉంటాడు దానికి. అంటే దాన్ని నీళ్ళలో ముంచుతున్నాడు, దాన్ని నాలుగు లేపుతున్నాడు, అదే తప్పు. అసలు ఆధ్యాత్మిక సాధనకి శరీరంతో ఏ సంబంధం లేదు. మైండ్ని మరి ఎట్లా పట్టుకుంటాం మనం? సరిగ్గా చూడండి, మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు బాడీ ఉంది, ఇప్పుడు మైండ్ ఎక్కడ? అసలు ఆధ్యాత్మిక సాధన దేనికోసం? అదే మన నియర్ అదేంది హార్మోనీ, మన నేచర్ని తెలుసుకోవడం కోసమే కదా. ఆల్రెడీ బాడీ పొందడం కోసం, బాడీ స్థిరత్వం పొందే ఉంది, బాడీ హార్మోనియస్గానే ఉంది, బాడీ ఎగ్జిస్టెన్షియల్గా పనిచేస్తూనే ఉంది. ఒక్కటే ఒక్క దారి తప్పిన ఒక పిచ్చి కోతేదంటే మైండ్ ఒక్కటే ఉంది. మనం మైండ్ని సెటిల్ అవ్వడం కోసం అన్నెసరీగా బాడీని డిస్టర్బ్ చేస్తున్నామేమో. సరిగ్గా చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక పూజ, ఒక పుణ్యము, ఈ ఆలోచనలన్నీ ఆలోచనలు, దానికి బాడీకి ఏం సంబంధం? ఇప్పుడు ఉదాహరణకి సాటిస్ఫాక్షన్ ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, మానసికంగా కూడా ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ లెవెల్లో ఉంటే దానికోసం మీరు ఐ వాంట్ టు సాటిస్ఫై విత్ బాడీ అని చెప్పినప్పుడు దానికి కొంత ప్రిపరేషన్ అవసరం. మానసికంగా మాత్రమే ఏవైతే సంబంధం కలిగి ఉన్నాయో వాటికి సాధన అక్కర్లే. ద రియల్ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ద బాడీ. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలో బాడీకి జపము, బాడీకి ఇంపార్టెన్స్ ఉంది, బాడీ కూడా చేయాలి, పాపం దానికి ఇష్టం ఉండదు. మాకు కనబడుతుంది కాబట్టి దీంతో చేపిస్తూ దానికి ఇష్టం ఉండదు. బాడీ లిబరేట్ అయి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాడీని ఎవరన్నా ఆరోగ్యంగా మార్చాలనుకున్నారు అనుకుందుకు, అసలు మారవలసింది థాటే. ఎగ్జాంపుల్, ఏం తినాలో అన్న థాట్ మారితే వారం రోజుల్లో బాడీ సెటిల్ అయిపోతుంది. థాట్ మారకుండా మీరు బాడీని ఎంత సంస్కరించినా కూడా అది అనారోగ్యం పాలే అవుతుంది. అందుకని సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత వేరు. అక్కడ ప్రాసెస్కి, సాధనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అంటే గమనిస్తే ఎవరైనా అర్థం చేసుకోదగ్గ విషయం ఏది. ఎగ్జాంపుల్, రమణ మహర్షిని ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నా. హీ ఓన్లీ సాట్ ఫర్ 2 years. ఎక్కడన్నా సూర్య నమస్కారాలు చేసిన ఫోటో ఉందా? ఒక రోజరీ తిప్పిన ఫోటో ఉందా? ఒక ధ్యాన భంగిమలో ఉన్న ఫోటో ఉందా? ఒక గంభీరమైన ధ్యానంలో మురిగిన ఫోటో ఉందా? నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. మీకు ఎతికినా దొరకవు. ఆయన ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. నేను చెప్తున్నా అవి అవసరం లేదు. ఆ థాట్ తీసుకున్నారనుకో అసలు విముక్తి లేదు. ఇంకా మీరు ఆ థాట్ని ఓన్ చేసుకుంటే విముక్తి లేదు, ఇంకా అయిపోయింది. అంటే అంతులేని శృంఖలలో పడుతుంది మనస్సు. ఇంకా ఏ ప్రాక్టీస్ లేదు. కూర్చోవడం వేరే, ప్రాక్టీస్ చేయడం. విచారణలో ప్రాక్టీస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే. ఎవరైనా
మీరు మీరే టెస్ట్ చేసుకోండి. దీనికి ఏ హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ అవసరం లేదు. ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా పోయినప్పుడు మీ మానసిక స్థితిలో ఏ మార్పు లేకపోతే మీ మనసు మీకు అర్థమైనట్టు. ఇదే ఇప్పుడు సాధన కాదు ఇక్కడ చేయవలసింది. ఇప్పుడు మీరందరూ నన్ను మెచ్చుకున్నారనుకో, నా లోపల ఆనందం కలిగింది అనుకో, దెన్ మీ మైండ్ అక్కడ చిక్కుకుందని అర్థం. ఆ 6 మంది నెక్స్ట్ వచ్చి తిడితే తట్టుకోలేదు ఇది. సో ఇమేజ్ అనేది ఏర్పడ్డ తర్వాత ఆ ఇమేజ్ నుంచి ఇదంతా బయలుదేరుతుంది. మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు అది మనది చెప్పాలంటే ఏంటి రిజల్ట్. అంటే ఎవరు వచ్చి నన్ను తిట్టినా కానీ నాకేం చేంజ్ అనిపిస్తలేదు, ఒకరు వచ్చి పొగిడినా కానీ చేంజ్ అనిపిస్తలేదు. కానీ ఇప్పుడైతే అందరం చేంజ్ అయ్యే పరిస్థితిలోనే ఉన్నాం. అందుకని అక్కడి నుంచి మనం బయటకు రావాలి. ఇప్పుడు రమణ మహర్షి చేసిన సాధన ఏమిటి? ఆయన ఒకసారి చెప్పారు, అసలు మీరు 12 సంవత్సరాల్లో ఏం చేశారు అని అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పాడు. నిజానికి ఆయన మనం భగవాన్ అనుకుంటున్నాం, లేకపోతే రమణ మహర్షి అనుకుంటున్నాం కాబట్టి ఆ మాటకు ఒక వ్యాలిడిటీ వచ్చింది. కానీ వేరే వాడు చెప్తే మనం అసలు దానికి సిగ్నిఫికెన్స్ ఉన్న పదంగా వాక్యంగా చూడం. ఏంటది? నేను ఊరికే ఒక రాయి మీద కూర్చునేవాడిని. దట్స్ వాట్ హీ సెడ్. ఎగ్జాక్ట్ వర్బాటిం కాదు, కాస్త అటు ఇటో చెప్తున్నా. ఇక్కడ నన్ను కొరాబరేట్ చేసుకున్నావు. ఇట్లా ఊరికే కూర్చునేవాడిని. కళ్ళు మూసుకొని తెరిస్తే కొన్నిసార్లు ఎండ ఉండేది, మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే కొన్నిసార్లు అర్ధరాత్రి అయి ఉండేది, కొన్నిసార్లు కళ్ళు మూసుకొని తీస్తే కొంచెం తెల వారుతుండేది అని చెప్పాడు. అంతే. అంత టైం వెళ్ళిపోతుంది అనమాట. ఈజ్ జస్ట్ విట్నెసింగ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఇంక్లూడింగ్ హిజ్ మైండ్. ఇప్పుడు మనం ముభావం ఉంది అంటే మీ మనసులో మీకు ఒక ఇమేజ్ ఉంది, దానికి గాయపడ్డప్పుడు మీరు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు ముభావంగా మారిపోతారు, ముడుచుకుపోతారు. రెండోది అభావం ఉంది. అభావం అనేది చాలా మంచి స్థితి. ఒక వ్యక్తి 100 రకాలుగా పొగిడినా ఆ వ్యక్తి రాకముందు మీరు ఎటువంటి ఒకనొక మానసిక స్థితిలో ఉన్నారు, అలాగని మీరు డెడ్ అయి లేరు, పూర్తి సజీవంగా ఉన్నారు. మీరు తెలుసుకున్నదల్లా ఒక్కటి, నేనెవరో నాకు అర్థమైంది. తద్వారా అతను పొగిడినవన్నీ అతనికి వచ్చిన భాషా పదాలు. ఆ పొగడత బాగుంది కానీ నాకు సంబంధించింది కాదు, అందుకని మీరు చూస్తున్నారు అంతే. ఎప్పుడు మనకు థ్రిల్ వస్తుంది, నువ్వు అయినవి కానివి కూడా ఎవడో చెప్తున్నాడు అనుకో, అప్పుడు అద్భుతమైన మజా వస్తుంది కదా. అందులోనే అందరూ ఇప్పుడు జస్ట్ విట్నెసింగ్ అంటే అసలు ఈ హ్యూమన్ లైఫ్ ఎందుకు ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే ఈ క్వశ్చన్ పోవడం కోసం. దిస్ వెరీ క్వశ్చన్ షుడ్ డిసపియర్. అసలు నీకు జుట్టు ఎందుకు చెప్పు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. కొన్ని సందర్భాలు అంటారు శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడానికి క్యాప్ పెట్టుకో. మనం ఎన్నో చేస్తున్నాం, అద్దాలు అయితే తీయలే కదా ప్రకృతి, జుట్టు ఇచ్చింది. సో ఎగ్జిస్టెన్షియల్గా ఉంటుందామంటే సమస్తములో నేను ఒక భాగం అని తెలుసుకోవడంతో సంశయం వెళ్ళిపోతుంది. ఎటువంటిది? ఒక్కసారి చిన్న పాప వచ్చి తల్లి గుండెల మీద పడుకోగానే నిద్రపోయింది. అట్లా ఎగ్జిస్టెన్స్లో నేను ఒక భాగం, ఇక్కడ నాకు ఒక ఇండివిజువాలిటీనే లేదని తెలుసుకోవడం. దీనికి ఆధ్యాత్మికత కోర్లో ఏం చెప్పారు? నామరూప రహితం అని చెప్పారు. అనామిక నీవు. యు ఆర్ నేమ్లెస్, యు ఆర్ నోబడి, యు ఆర్ ఎ డూ నథింగ్ ఫెలో. తత్వమసి, కుక్క నీవు ఒకటే. అయమాత్మ బ్రహ్మ, ఉన్నదేదో అదే నీవు. అహం బ్రహ్మాస్మి, ఏదైతే ఉన్నదో అదే నీవు, అదే బ్రహ్మం. అంటే బ్రహ్మమే నీవు. అంటే ఆ సముద్రంలో ఉన్న వాటరే ఆ నీటి బిందువు కూడా. రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, బట్ స్టిల్ సంశయం ఉంటుంది. బికాజ్ మనం లక్ష్యంతో ఒకటి అవ్వాలని ట్రై చేసి ఉన్న దాంతో విడిపోతున్నాం. వీఆర్ జస్ట్ గోయింగ్ అవే ఫ్రమ్ వాట్ ఈజ్ అవర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అండ్ రియాలిటీ. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత నమ్మబుద్ధి కాదు. అదే పరిస్థితి. నేను ఈ టైల్ ఒకటే, మన ఎగ్జిస్టెన్స్లో టైల్ లేదు సార్. ఇది మళ్ళీ ఈ చిన్న విభజన చెప్పుకోవాలి. మళ్ళీ మీరు అన్నందుకు అసలు ఆ మాట అనకపోతే విభజన లేదు. మనిషి సృష్టించినది, మనిషి సృష్టించనిది. సో మనిషి సృష్టించినదంతా ఎగ్జిస్టెన్స్, మనిషి సృష్టించినదంతా ప్రపంచం. మనిషి ఎందుకు సృష్టించలే? అస్సలు లేదు. నేచర్లో ఉన్నది వర్తమానపు ఎమోషన్ ఎందుకు లేదు? కానీ దాని యొక్క డివిజన్ తెలుసుకుని తీరాలి, లేకపోతే దేర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఆల్ ఎమోషన్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఎగ్జాంపుల్, ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు అరుస్తాయి, కానీ నెక్స్ట్ ఇయర్ అదే డేట్ రోజు అవి సంతాప సభ పెట్టవు. అది బ్యాడ్.
అవును. ఇప్పుడు ఈరోజు మా నాన్న తద్దినం, అప్పటికి మర్చిపోతుంది. ఈరోజు మా నాన్న తద్దినం డేట్ ప్రకారం నాకు ఏ బాధ లేదు. ఇది ఎప్పుడు కాదు, ఎప్పుడో చెప్పుకున్నాను. వీడియోలు రికార్డ్ అయితే మా ఇంట్లో నిజంగా గొడవ పడడానికి వస్తారు, అట్లా మనం మాట్లాడతామని. ద ట్రూత్ ఈజ్ ఐ జస్ట్ ఓన్లీ రిమెంబర్ హిస్ నేమ్, ఐ హ్యావ్ నో మెమరీస్. కృతజ్ఞత ఉంది అంతవరకు ఓకే, బట్ ఐ హ్యావ్ నో ఎమోషన్. నా జీవితంలో గతానికి సంబంధించిన ఒక సంఘటనను కానీ, ఒక మనిషిని కానీ, ఒక సందర్భాన్ని తలుచుకొని బాధపడ్డ ఒక క్షణము లేదు. ఎందుకంటే అవసరం లేదు కనుక. వై వీ హ్యావ్ టు రీలివ్ ద ఓల్డ్ పాస్ట్ ఎమోషన్ అగైన్? దానివల్ల ఉపయోగం ఏంది? అందుకని ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని నువ్వే ఆలోచించుకో. ఇప్పుడు నేను నీ డొక్కల్లో పొడిచా, ఎమోషన్ వచ్చింది, లేదా నువ్వు రాసుకుంటున్న పెన్ను లేదా పేపర్ లాగాను, లేదా నువ్వు రాస్తున్న లెటర్ చింపేశాను, ఖచ్చితంగా ఎమోషన్ రాని. ఎందుకంటే వర్తమానంలో ఎమోషన్ ఉంది, కానీ నెక్స్ట్ అది గడిచిన తర్వాత జీవితంలో అది నీకు గుర్తు రాకపోతే యూ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెన్షియల్ మైండ్. అట్లా కాకుండా మళ్ళీ 2 రోజుల తర్వాత పేపర్ చూసిన ప్రతిసారి వాడు గుర్తొస్తున్నాడు నాకు, అయిపోయింది. యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్ అండ్ నౌ యూ హ్యావ్ యువర్ వరల్డ్లీ మైండ్. నౌ యు ఆర్ క్రియేటింగ్ అండ్ రీక్రియేటింగ్ యువర్ ఓన్ ఎమోషన్స్. దాన్ని నిర్వచిస్తున్నావు, అక్కడితో అయిపోయింది. ఎవరినంటే ఆ రోజు పేపర్ చింపాడు, ఆ రోజు నాకు కోపం వచ్చింది, గొడవైంది, ఆ గంట తర్వాత అయిపోయింది అది. మళ్ళీ నేను అతనితో మామూలుగానే ఉన్నాను. ఆ గతం తాలూకు ఛాయలేములు ఇప్పుడు అంతెందుకు సార్? నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి సినిమాల్లో అంత సూత్రం పగ, అంతేనా? జస్ట్ మెమరీ పోతే సార్ మీరు చెప్పింది ఒకటి, బుద్ధుడు తండ్రి చెప్పినది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు గుర్తుండదు ఎప్పటిదప్పుడే. బుద్ధుడు అంటే నేను ఎంత చదివినా, ఎన్ని కథలు చదివినంటే నాకు గుర్తుండదు. సందర్భం వస్తే గుర్తొస్తుంది. బుద్ధుడు జ్ఞానోదయం అయిపోయిన తర్వాత అంటే వేషధారణ మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు, తెలుసు, తిడతాడు, తండ్రి తిడతాడు. అక్కడ కూడా ఎమోషన్ తండ్రికి ఉంటే తప్ప ఇతనికి ఏం పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇప్పుడు నేను తెలుసుకునేది ప్రపంచంలో నేను ఎమోషన్ని ఇనాక్ట్ చేస్తాను. ఒక సంతాప సభకు పిలిస్తే మనం నవ్వుకుంటే ఎట్లుంటాం? అట్లా ఊరికి అప్పటికప్పుడు ఓ సాడ్ ఫేస్ పెట్టలేమా? అది సృష్టించుకుంది, ఆ ఎమోషన్స్ అయినా ఏవైనా సృష్టించుకుంది మనమే. ప్రకృతిని ఆధారంగా మనం పోవాలన్నాం తప్ప ప్రపంచాన్ని మనము సృష్టించుకున్నాము. ఆ సృష్టించుకునేది నాశనం అయిపోతుంది అని చెప్పని మనం ఈ ఎమోషన్ దాన్ని అటాచ్మెంట్ చేస్తున్నాం. అసలు మనం లేనిపోని శృంఖల క్రియేట్ చేసుకుంటున్నాం, చేసుకోవద్దు. స్పిరిచువల్ లైఫ్ అనేది అత్యంత సింపుల్. నేను ఎన్నోసార్లు చెప్పిన ఐఏఎస్ అవ్వడం కష్టము, ఒక డాక్టర్ అవ్వడం కష్టం, మోదీ గారు అవ్వడం కష్టం, సీఎం అవ్వడం కష్టం. టు అండర్స్టాండ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. కానీ కొన్ని పదాలు పడిపోవాలి లేదా అర్థం చేసుకోవాలి వాటి యొక్క సిగ్నిఫికెన్స్, లేకపోతే దేర్ ఇస్ నో లిబరేషన్. మనం ఊరికే ఒక ఏమంటారు దాన్ని, వ్యవహారం కోసం ధ్యానం, వ్యవహారం కోసం జ్ఞానం, యజ్ఞం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరైతే చేస్తున్నారో 99% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు వాటి మూలం ఏందో తెలుసుకోవాలి. ఇప్పుడు నాదన్నది పడిపోతే నీ ఎగ్జిస్టెన్సే పడిపోతుంది వరల్డ్లో. అప్పుడు నీ దగ్గర డబ్బున్నా నువ్వు వింతే, డబ్బు లేకపోయినా నీ వింతే, 100 మంది పొగిడినా నీ వింతే, 100 మంది వదిలేసి వెళ్ళిపోయినా నీ వింతే, ఏ ఊర్లో ఉన్నా నీ వింతే, తిన్నా ఇంతే, తినకపోయినా ఇంతే. ఇది చాలా బోరింగ్ ఉంటుంది ఈ స్టేట్. బోరింగ్ ఉంటుంది, చాలా అనిపిస్తుంది వేరే వాడికి. అసలు నీకు సమయమే గుర్తురానప్పుడు ఇంకా బోర్డం ఎక్కడిది? అంటే జీవించేవాడికి ఒకలాగా. ఇప్పుడు అంతెందుకు, నన్ను చూసి చాలామంది అనే మాట, నువ్వు ఎక్కడికి ఎందుకు పోవు అంటే, నాకు జస్ట్ ఎక్కడికి పోనవసరం లేదు. అట్లా అర్థం, ఆకాశం చూస్తే దట్ ఫీల్స్ మై డే. 24 hours కూడా కూర్చోవచ్చు. నేను రాసుకున్న ఒక కథ ఉంది. ఎవరెవరో మలేషియా వెళ్తారు, లేకపోతే మాల్దీవ్స్ వెళ్తారు, హిమాలయస్కి వెళ్తారు. ఒక ఊర్లో ఒక అతను ఉంటాడు, 6 వేళ్ళు ఉంటాయి, అతను ఎక్కడికి పోడు. ఒకసారి హఠాత్తు కడతారు, సార్ మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, మాకు నచ్చిన ప్రదేశాలు చూడడానికి అంటే. నాకు నచ్చింది కూడా నేను వెతికి పట్టుకున్నాను, అందుకే ఎక్కడికి పోనవసరం లేదు, ఎందుకంటే ఆకాశం అని చెప్తున్నాను అన్నమాట. అట్లా అందుకని నేను స్పెషల్గా ఎక్కడికో పోనవసరం లేని దాన్నే పట్టుకున్నాను. అందుకని మీరు వెళ్ళి హిమాలయాలు చూడాలంటే మీకు 15 days పడుతుంది. నేను 5 seconds అర్ధరాత్రి అనిపించిందో చూద్దామని వచ్చి చూసేస్తాను. అంతకంటే క్లోజెస్ట్ రియాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు అంటే అల్టిమేట్ రియాలిటీ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు. సార్ నేను చాలామందిని ఒక ప్రశ్న ఇచ్చిన, అంటే పేర్లు ఎందుకు, ఈ ప్రపంచంలో కొంచెం ఫేమస్ అయిన సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ టైకూన్స్ కావచ్చు, చిన్న చిన్న ప్రశ్న,
ఇప్పుడు నువ్వు ఇంత ధ్యాన సాధన చేస్తున్నావు, నవ్ యు ఆర్ ఎన్లైటెండ్ ఫర్ సపోజ్. నెక్స్ట్ ఏమిటి? అదే అంటారు కదా, అంటే టైం డిస్టెన్స్. నువ్వేం చేస్తావు? ఐఎమ్ నాట్ సేయింగ్ వాట్ హ్యాపెన్స్, నో. నీ మనసులో ఏదో జరిగింది బాధ, ఏమిటది? డిఫైన్ ఇట్. ఇప్పుడు ఎన్లైటెండ్ ఈరోజు నైట్ అయిపోయింది సార్, రేపటి నుంచి మీరు ఏం చేస్తారు సార్? ఇప్పుడు మీకే ఎన్లైటన్మెంట్ అయింది, మీరేం చేస్తారు? అంటే ఎన్లైటన్మెంట్ అయిన వ్యక్తి ఏది ముందు మన ముందు ఏ వర్క్ ఉంటే, ఏ పని ఉంటే, ఎవరు కూర్చుంటే వాళ్ళ అంటే నథింగ్ చేంజెస్ కదా, అంటే మీ సరౌండింగ్స్ ఇంటర్నల్ గా చేంజ్ అయిపోతుంది అంతే. సో ఒకవేళ జ్ఞానోదయం అయిపోతే మిగిలేది ఒక్కటే నిష్కామకరం. ఏంది ఇది? ఏంది అదేనా? ఇదేనా? నేను ఎప్పుడు చూడలేదు, ఇది తెలియదు. జస్ట్ మిగిలేదు నిష్కామకరం అంతే. కానీ ఇంటర్నల్ గా పూర్తిగా చేంజ్ అయిపోతుంది. నథింగ్ అదే అంటున్నా. చేసినా ఒకటే, చేయకుండా ఒకటే, ఒకటి వచ్చి తిట్టినా ఒకటే, అక్కడే మిగిలింది నిష్కామకర్మ ఇంక అంతే. సో అందుకే నేను రాసుకున్న ఒక చిన్న లైన్లు ఉంది సత్యానికి సంబంధించినవి. చేసినప్పుడు 100% చెయ్యి, నిష్కామకర్మ అని పేరు. చేయనప్పుడు 100% చూడు, సాక్షి అని పేరు. అంతే. ఈ రెండు స్థితులు మీవి. ఇప్పుడు సందర్భాలది స్థితులు పుట్టింది. మనుషులతో ఉంటే సామరస్యం ఉంటుంది, అన్నీ ఉండే వాటి పట్ల ఎరుగుతూ ఉండు, భేదభావం చూపించకు. దేన్ని ప్రత్యేకంగా చూడనప్పుడు అన్నిటినీ కలిపి ఒక్కసారి చూసి దాంట్లో నువ్వు భాగమని గుర్తించు. చైతన్యం ఏదైనా ఇస్తే అందరికి సమానంగా పంచు, సమత్వం. ఈ చిన్నవే ఇవి. మీరు ఆచరణలో తెలియనంత వరకు ఉత్త పనికిరాని కంపు కొట్టే ఫిలాసఫీగా ఉంటుంది అంతే. దే సే సంథింగ్, దే డూ సంథింగ్, దే మీన్ సంథింగ్ ఎల్స్. అట్లా కాకుండా నన్ను అడిగిన చాలామంది అట్లాంటి మీ ఆస్తి పంచిస్తారని చెప్పి పంచియను. అంటే వితండవాదము, జస్ట్ క్వశ్చనింగ్, రాంగ్ క్వశ్చనింగ్. ఇక్కడ విషయం, నా ఎగ్జిస్టెన్స్కి ఏవో అవసరమో ప్రపంచంలో అవి నేను సెక్యూర్ చేసి పెట్టుకున్నాను. వాటితో నాకే అటాచ్మెంట్ లేదు. ప్రస్తుతం వాటిని ఉపయోగించుకుంటున్నాను. నాకు ఉపయోగం తీరిన తర్వాత ఎవరికైనా ఖచ్చితంగా ఇచ్చి వెళ్తాను. ఇప్పుడు నేను మొబైల్ వాడని రోజు ఒక అర్హుడైన వ్యక్తికి ఇచ్చేస్తాను. నేను వైలిన్ వాయించిన రోజు అది గృహోపకరణంగా అయితే పెట్టుకోను, ఖచ్చితంగా ఎవరిని ఉపయోగిస్తే ఇచ్చేస్తాను. అంటే నేను చాలా ఇచ్చుందని, నా బ్రష్ ఇస్తాను, నా కలర్స్ ఇస్తాను. ఇట్లా ఈ స్టేట్లో మనం ఉంటే కనుక, ఇప్పుడు అంటారు కదా మన ఎగ్జిస్టెన్స్ అనేది సేమ్, అంటే మీరు వేరు నేను వేరు కానే కాదు, అంతర్గతంగా బాహ్యంగా వస్తున్న కొద్దీ అంత వేరే. అప్పుడు ఆ స్టేజ్లో నా మనసులో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? అసలు మనసే లేదు కాబట్టి ఆ స్టేజ్ ఉంది. మనసు కానీ ఆలోచన కానీ, ఆలోచన పుట్టగానే మీరు వేరైపోయిండ్రు. నేను వేరేనా కదా, మీరు కాలేదు కదా. నేను వేరైపోయినా మీరు ఆలోచన రాగానే మీ మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందని ఒక మేరకు మనకు ఒక తగులుతుంది. అలాంటి స్థితి ఉంది. కానీ ఎగ్జాక్ట్ ఇదే ఆలోచన చెప్పడానికి ఆధారం ఏం లేదు. కొందరు గురువులు ఎదుటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో అన్నది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను 100 సార్లు చెప్పున్నాను. అన్నిసార్లు అట్లా జరుగుతుందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఓకే, ఆలోచన తీసిద్దాం. వాళ్ళు క్లియర్గా, ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు అమెరికాలో ఒక పర్సన్ ఎవరో వచ్చి నన్ను మీరు గురువుగా స్వీకరించాలి, శిష్యురాలుగా స్వీకరించాలని అడిగితే, నేను ఇప్పుడు కాదమ్మా, నిన్ను గురువుగా నేను స్వీకరించను, నెక్స్ట్ టైం ఆయన వస్తారు, వచ్చి ఆయన నీకు ఏదో ఒక కలశం ఇస్తారు, కలశమో ఏదో ఇస్తారు. తెలుసు నాకు, ఆయన పరమహంస యోగానంద అని చెప్తారు. యోగానంద గారు ఇవి తెలుసు సార్. మరి దాన్ని చూశాడు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, నెక్స్ట్ 100 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి వచ్చి నీకు నడి రోడ్డు మీద ఏమంటారు భుజం మీద కొడతాడు, అతను నీకు మార్గదర్శనం చేస్తాడని చెప్పాను అనుకో, ఇది అవుతుందో కాదో. ప్రాఫెసీస్ ఆర్ డిఫరెంట్. నాకు అసలు వాటి మీద ఆసక్తి లేదు. అంటే ఆయన ర్యాండమ్ గా చెప్పిందంటారా? ఆయన రియల్ గా చెప్పినా అది ఆయనది, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మైండ్ పవర్ గురించి మనం మాట్లాడుతున్నాం, మైండ్ లేని స్థితి గురించి నేను మాట్లాడుతున్నా. అవును, ఇవన్నీ క్లారిటీ వస్తా ఉంటే మన మైండ్ అనేది దాదాపు ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఒక్క ప్రాఫెసీ ఏమిటి చెప్పేది?
ఇప్పుడు వ్యక్తికి చెప్తాడు. ఎవరో ఒక స్పెషల్ కేసు ఎవరికో చెప్పారు, చూడదోసుకో, దాన్ని మనం తప్పుపడటానికి లేదు. స్టిల్ ఇట్ ఈస్ ఆఫ్ ద మైండ్. అది నేను ఎందుకు ఆలోచిస్తున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తే కనుక మైండ్ ప్యూరిఫై అవుతుంది, లేకపోతే హార్మోనైజ్ అవుతుంది, ఏదో అవుతుంది, అయినప్పుడు అంటే అలా తెలుస్తుందా నాకు అని తెలుస్తుంది. అప్పుడు మీరు అనాలోచితంగా చెప్పవలసింది. ఓకే, అది స్ఫురణ. అదే చెప్తున్నా, స్ఫురణ వచ్చి ఇది ఆలోచించి ప్లాన్ చేసుకొని చెప్పేది. అది ఎగ్జాంపుల్, కంచి పరమాచార్య దగ్గరికి అతను పాల్ బ్రంటన్ వెళ్ళాడు నాకు జ్ఞానోపదేశం చేయమని. కంచి పరమాచార్య పాల్ బ్రంటన్ చూడగానే నేను పనికిరానయ్యా, రమణ మహర్షి అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పాడు. స్ఫురించింది చెప్పాడు అంతే. కానీ వాళ్ళకి ఇట్లా కనపడము, కొందరు అంటారు కదా ఆరా కనపడుతుంది, లేకపోతే ఇంకా ఏమో అది దానికి ప్రూఫ్ ఏది చెప్పు, అది నేను అంటున్నది. ఇప్పుడు నెక్స్ట్ యోగానంద కన్ఫర్మ్ చేశాడా దాన్ని? యోగానంద కూడా కొన్ని చెప్పాడు కదా. నేను చెప్పింది వివేకానంద గారు చెప్పింది, యోగానంద కన్ఫర్మ్ చేశారా? అది కొరాబరేషన్లో ఉందా, లేకపోతే ఒక ఎమోషన్లో పెద్ద మనుషులతో చెప్పారు జరిగిందో జరిగిందని తప్పుకోవడం ఉందా? రకరకాల విషయాలు ఉన్నాయి. యోగానంద ఒకటి కన్ఫర్మ్ చేశారు, ఏంటంటే కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గురూజీ యుక్తేశ్వర్ గిరి గారు చెప్తారు, అమెరికాకి వెళ్ళినప్పుడు నువ్వు ఒకటి ఆ స్వీట్ చెర్రీ. నేను అదే చెప్తున్నా. నేను చాలాసార్లు ఒక యోగాత్మకత గురించి ఎవరు చేయని ఒక వ్యాఖ్య చేసిన, అదేంటంటే అద్భుతమైన పుస్తకం, అందులో ఒక అక్షరం కూడా నాకు ఉపయోగపడలేదు. అంటే నేను ఈసోటెరిక్ పర్సన్ కాదు. అదేం లేదు, నేను అంటున్నా లైఫ్ అంత కాంప్లికేట్ చేసుకోవద్దంటే చేసుకొని ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ చెప్తా సార్. ఇప్పుడు ఒక గొప్ప సంగీతం విని నిద్రపోయేవాడు ఒకడు ఉంటాడు, జోలపాట విని నిద్రపోయేవాడు ఉంటాడు. ఐ చూస్ జోలపాట. నా లైఫ్ ఒక జోలపాట. అది ఏమంటే చిన్న పిట్ట అరుపు లాంటిది. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. అవన్నీ నేను చదువున్నాను, అందుకే మీరు చెప్పగానే నేను కోరాబరేట్ చేసి చెప్తున్నాను తిరిగి. స్టిల్ నేను పుస్తకంగా చదివా, దాంట్లో ఒక అక్షరం కూడా నేను తీసుకోవాలి. అటువంటిది నా లైఫ్లో జరగాలని నేను అనుకోవట్లేదు. మై హోల్ అప్రోచ్ టు బీ హియర్ రైట్ నౌ. ఇది ఒక థాట్ లెవెల్ వరకు అయితే ఓకే అనిపిస్తుంది, కానీ అల్టిమేట్ రియాలిటీ అంటేనే గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండాలి కదా. దేని గురించి? ఇప్పుడు టైల్ ఉంది, టైల్ గురించి తెలుసు. ఎందుకు తెలియాలి? అక్కడ కార్పెట్ ఉంది, కార్పెట్ నాకు తెలియదని తెలుసు అని చెప్తే దాని గురించి క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పగలరు. నాకు తెలియదని చెప్పండి. స్పష్టత రెండు రకాలు ఉంటుంది. సగం సగం తినడం కంటే తెలియకపోవడం మంచిది. ఓకే, ఆ స్పష్టత నాకు ఉంది. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకున్నటకు ఏదీ లేదని తెలుసు. తరంగాలు లేని అంతరంగమున స్థితము ఆ జ్ఞాని ఆనంద సముద్రుడు రీసారాసో వయసు అని నేను రాసుకున్న పద్యమే. నాకు నేనెవరో తెలుసు, నీవెవరో కొంత తెలుసు. ఈ గ్రహాలు ఉపగ్రహాలు ఎలా వచ్చాయో నాకు తెలుసుకునే ఆసక్తి లేదని తెలుసు. అట్లా నా మనసు స్థితపడ్డది. నువ్వు తెలుసుకుంటూ పోతే మనసు ఎప్పటికీ ఏంటైతే చెప్పండి. ఇంకొకటి, మీరు తింటూ ఉంటే ఆకలి అణగకపోతే మీ పరిస్థితి ఎంత వైల్డ్ ఉంటుంది తెలుసా? మీరు పడుకున్న తర్వాత నిద్ర సరిపోకపోతే, మీరు స్నానం చేస్తున్నప్పుడు చాలు అనిపించకపోతే, జస్ట్ ఇమాజిన్ చేయండి. మీ మైండ్ ఎప్పటికీ సజీవంగా ఉండి మీరు ఒక జోంబీగా మారిపోతారు. ఇంకా తింటూనే ఉంటారు అంతే. ఎండ్లెస్. డోంట్ థింక్ ఎండ్లెస్లీ. తొందరగా ఆలోచన ఆగిపోతే యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. సినిమాకి వెళ్దామా? వెళదాం. ఏ సినిమాకి? 6 సినిమాలు ఉంది, ఇది వెళ్దాం పదండి, అయిపోయింది. యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. కానీ సాయంత్రం అయినా కూడా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, పిచ్చెక్కుతుంది. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ ఎనర్జీ. ఉన్నదే అసలు సినిమా లేకపోయినా ఏమి కాదు. నేను సినిమాని రకరకాలుగా వెళ్తాను. నేను చెప్తున్నాను, సినిమా బాగుంటే చూస్తాను, సినిమా బాగాలేకపోతే నిద్రపోతాను. నాకు సినిమా థియేటర్లో నాకు అట్లా కదలకుండా పడుకోవడం ఇష్టం. సో ఆల్వేస్ ఐ ఎంజాయ్ మూవీ, సమ్టైమ్స్ బై వాచింగ్, సమ్టైమ్స్ బై నాట్ వాచింగ్. మన హార్మోని మాత్రం అస్సలు అబ్సల్యూట్లీ నా యొక్క స్ట్రెస్ అంతా, రహస్యం అంతా సామరస్యంలోనే దాగుంది. వన్
ఒకవేళ ఆధ్యాత్మికతని పదాలకు దింపితే పోలిక తీసి అయిపోయింది. పోలిక ఉందా, నువ్వు ఎన్ని హోమాలు చేయి, యాగాలు చేయి, నువ్వు ఎన్ని ధ్యానాలు చేయి, నువ్వు ఎంత గొప్ప గొప్ప గురువులతో ఫోటోలు దిగు, కుచ్చు ఫరక్ నే పడతా. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద లూప్. అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్గా నువ్వు కదులుతున్నప్పుడు రకరకాల ప్రాణుల్ని, చెట్లని, మనుషుల్ని కలుస్తున్నావు, వస్తువుని కలుస్తున్నావు. మేక్ షూర్ హార్మనీ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడం, హార్మనీ చెడకుండా చూసుకోవడం అనేది ఎరుకకు సంకేతం. సరిగ్గా చూస్తే రహస్యం అంతా అక్కడ ఉంది. మన పాత గ్రాంధిక భాష చెప్తారు కీలకం అంటారు. కీలకం అదే ప్రాక్టీస్. ద వెరీ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ లైస్ ఇన్ దీస్ 2-3 words. ఏమీ ఆశించకుండా చేయి, ఏమీ ఆలోచించకుండా చూడు, దేన్ని ఒకదాంతో ఒకటి పోల్చకు, సామరస్యము చెడనీయకు. నీ వల్ల ఎవ్వరికి రూపాయి ఉపయోగం లేకపోయినా పర్లేదు, ఎగ్జిస్టెన్స్కి నీ వల్ల నష్టం లేకుండా చూసుకో. ఓకే, ఇప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు 16 years అయింది. ఈ 16 yearsలో స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఈ 16 years తర్వాత ఏమైనా మీ దగ్గర చేంజ్ ఉందా? నాలో ఏ చేంజ్ లేదు, అస్సలు నథింగ్. నేను సాధించింది లేదు, కోల్పోయింది లేదు. నేను నిజంగా నిష్కామకర్మ నిరంతరం చేస్తున్నా. మీరు ఒక 5 days నాతో ఉన్నారనుకో, తెలుస్తుంది నేను చేసే పని అంత ఆశమాషి కాదు చేయడం. ఎందుకంటే దాంట్లో బరువు ఉండదు అన్నట్టు. ఇప్పుడు మీతో మాట్లాడతా, నాకు చిన్న లక్ష్యం ఉన్నా కూడా మిమ్మల్ని ఇరికించాలన్న పనే ఉంటుంది నాకు. ఐడెంటిటీ ఉందనుకో మిమ్మల్ని ఒప్పించాలనుకుంటుంది నా మైండ్, మిమ్మల్ని పట్టుకుంటుంది. ఏం లేదు, మీరు మాట్లాడుతూ బక్వాస్ సార్ మీరు చెప్పేదంటే అట్లా అనిపిస్తుందా, చలో నో ప్రాబ్లం కోయి బాత్ నై. ఇక్కడ నేను మిమ్మల్ని ఒప్పించడానికి లేను, జస్ట్ మీరు అడిగారు కాబట్టి స్పందన ప్రతిస్పందన అంతే తప్ప ఇది ఏ ఒక ఉద్యమానికి ఒక నాంది కాదు మన డిస్కషన్. ఈ జీవితంలో వ్యక్తిగా సాధించేది ఏమీ లేదు అసలు. నేను అందుకే డిక్లేర్ చేసి ఉన్నా, ఏ సంస్థలు ఉండవు నా చుట్టూ, శిష్యులు లేరు, భక్తులు లేరు, ఓన్లీ స్నేహితులు మాత్రమే ఉంటారు అంతే. ఆ స్నేహితుల్లో కుక్కలు పిల్లలు కూడా ఉంటాయి. ఐ జస్ట్ లవ్ one of the statements given by Eckhart Tolle. I have met several Zen masters. Few of them were cats and dogs and very profound. నేను ఎన్లైటన్మెంట్ యొక్క రియల్ ఎసెన్స్ నేను ఎగ్జిస్టెన్స్లో ఉన్న కుక్కల్లో పిల్లని చూస్తున్న, మనిషిలో కనిపిస్తలేదు. మనిషిలో మైండ్ ఒరిజినేట్ అయిన తర్వాత వాడిని అసలు వాడి యొక్క మూల స్వభావం నుంచి నిరంతరం పక్కకు జరుపుతూ ఉంటుంది. అది ఏంది సార్ మైండ్ అంటే, వాడికంటే ఎక్కువ, అందరికంటే బాగా, కొంచెం పెద్దది, కొంచెం చిన్నది, ఎక్కువ మెరిసేది, అంతే. వాడి కోసం జస్ట్ రన్నింగ్ చేయొద్దంటలేను, ఉపయోగం లేదు. అల్టిమేట్గా నువ్వు డిసప్పాయింట్ అవ్వడానికి పోతున్నావు. ఇంత సినిమా తీసి ఫెయిల్ అయిందని బాధపడ్డా అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. తీయడాన్ని ఎంజాయ్ చేయి. నేను సినిమా తీస్తే వెరీ సూన్, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. తీయడంలో ఒక చిన్న మజా ఉంది, లెర్నింగ్ ఉంది. ఒకవేళ సక్సెస్ అయినా మనది కాదు, ఎందుకంటే నేను సక్సెస్ అవ్వాలని తీయలేదు, నాకు వచ్చింది తీసిన. అవగాహన ఉంది. స్టిల్ నో బడీ నోస్. జనాలకి ఏది ఇష్టమో ఎవరికి తెలుసు. మీరు కదలకుండా అట్లనే కూర్చోగలుగుతారా 1 week? ఛాలెంజ్లు అసలు లేవు లైఫ్లో. ఛాలెంజ్ ఏం లేదు, జస్ట్ తెలియదు, సందర్భం వస్తే కూర్చుంటుంది. నేను బయట గేట్ దగ్గర ఉంటున్నా, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తలేరు, మీకేం వర్క్ వస్తలేదు అంటే మీకు కొత్త ఆలోచన వస్తుందా? నేనేమన్నా పెయింటింగ్ వేయాలి, రాయాలి అని, లేకపోతే ఎవరితో మాట్లాడాలని ఆలోచన వస్తుందా? లేకపోతే మీరు అలానే కూర్చోగలుగుతారా? నేను కొన్ని నెలలు కూర్చున్నా కదలకుండా. కూర్చున్నారు ఇప్పుడు మా అమ్మ ఉంటే బాగుండే యాక్షన్. ఆమె ఒక జోక్ వేసేది నా మీద. నేను ఏ గోడ దగ్గర కూర్చున్నానో ఆ గోడ గుంతబడేదని చెప్పిన. అంటే నేను జస్ట్ ఒకదానికి ఇట్లా ఆనుకొని కూర్చునేవాడిని. ఇల్లంతా తెల్లగా ఉండి ఆ గోడ ఒకసారి సైడ్ నుంచి చూస్తే నిజంగా చిన్న డౌన్లు ఉండేది. నేను అక్కడే ఉన్నా కొన్ని సంవత్సరాలు. ఇక్కడ కూడా ఇక్కడే ఉంటుంది నేను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడే ఐఎమ్ ఆల్వేస్ హియర్. మా ఇంట్లో సోఫా ఉంది, ఎప్పుడు కూర్చోలేదు నేను. సోఫాలో ఇక్కడ కూర్చుంటాను. ఇది అయిపోయింది ఫిక్స్. దాన్ని రియలైజేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కటి సెటిల్ అయినాయి. ప్రతిదానికి ఒక ప్లేస్. సబ్బుకి సబ్బు డొక్కు ఉంది, చెప్పులకి చెప్పుల స్టాండ్ ఉంది, షర్ట్కి హ్యాంగర్ ఉంది. ఇవన్నీ క్రియేట్ చేసిన మనిషికి ఒక ప్లేస్ లేకుండా పోయింది ఇంట్లో. అసలు ఇంట్లో వాడు ఎక్కడెక్కడో కూర్చుంటున్నాడు పిచ్చోడిలాగా. నాకు చాలా ఏళ్ళ క్రితం స్ఫురించింది ఇది.
ఒక చోట కూర్చోవాలని. ఎప్పుడైతే ఒక చోట కూర్చుంటామో అక్కడి నుంచి ఇప్పుడు అది ఒక చోట కూర్చున్నదే శక్తి క్షేత్రం. అంటే ఇప్పుడు మనం పుణ్యక్షేత్రం అని ఎందుకు అంటున్నాం, లేదా ఒకనొక విగ్రహాన్ని పెట్టేది శక్తి క్షేత్రం ఎందుకంటే అది ప్లేసెస్ మారట్లే. ఇప్పుడు హరిద్వార్లో ఉన్న శివలింగం ఈరోజు ఇక్కడ, రేపు ఢిల్లీకి వచ్చింది, అతను పోయిందనుకో, ఇట్ లూజెస్ ఇట్స్ చార్మ్. ఇది బైబిల్లో ఒకటి చెప్తాడు, ఇట్లా గుంట నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఇట్లా పక్షులకు గూళ్ళు ఉన్నాయి, అట్లా చెప్పుకుంటూ మనిషికి మాత్రం అసలు ప్లేస్ లేదు ఎక్కడ దాక్కోవడానికి అని. మనిషి మైండ్ కూర్చునేది బేసికలీ. ఇప్పుడు మన కారు పెట్టగానే ఒక చోట పార్క్ అయింది, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ మైండ్, అక్కడే ఉంటుంది. అందుకే మనిషికి బానిసత్వం అంటే ఇష్టం, బానిసలుగా మార్చుకోవడం ఇష్టం. నేను చెప్పినట్టు వినాలి, అర్థమైందా అంటాడు వాడు, బికాస్ దట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ ప్లెజర్. ఇప్పుడు నాకు అసిస్టెంట్స్ లేరు, నా పైన బాసులు లేరు, నా పని నేనే చేసుకుంటాను 99%. అంటే మీరు ఎవరు నమ్మే విషయం కాదు, ఎవరి మీద ఆధారపడను. నేను నిద్రలేసి నా దుప్పటి నేను మట్టేసుకుంటాను, నా షర్ట్ నా హ్యాంగర్ నేను తగిలించుకుంటాను, నా బట్టలు ఉతకడానికి వేసేవి నేను ఒక దగ్గర పెట్టుకుంటాను, ఎవరైనా గౌరవంగా ఉతికితే వాళ్ళకి అందజేస్తాను, ఆరేసిన తర్వాత నేనే తీసుకొచ్చి పెట్టుకుంటాను. ఐ డోంట్ ఆస్క్ ఎనీబడి. రీజన్ మీరు యూఎస్ఏ విజిట్ చేసినప్పుడు అంటే ప్లేస్ చేంజ్ చేయడం మంచిదైంది, కొన్ని కొత్తవి చూడగలిగాను ఇట్లా ఏమన్నా అనుకున్నారు? లేదు, వచ్చిన తర్వాత నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అమెరికా వెళ్ళొచ్చావంటే లేదు, నేను ఏది చూడవలసిన అవసరం లేదు, కానీ నా గడ్డానికి అమెరికా చూపించి వచ్చిన అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే పెండ తప్పదు, అదే అంటే నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నన్ను పికప్ చేసుకోవడానికి ఎవరైనా వస్తాంటే నేను వద్దని చెప్పాను. అయినా మా బ్రదర్ వచ్చాడు, అతనికి ఎగ్జైటెడ్గా ఉన్నది. నేను జస్ట్ ఒక బాత్రూమ్కి వెళ్తే ఎంతో నా మనసు అంతే. ఈనాటికి డిస్టెన్స్ మారుతుంది నాకు. ఇంకోటి దాని పట్ల నేను పని చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్తా, నేను పర్ఫామ్ చేసి తలదించుకుని నా రూమ్లోకి వెళ్ళి పడుకొని నేను మళ్ళీ విమానం ఎక్కి వచ్చేస్తాను తప్ప ఐ హ్యావ్ నో క్యూరియాసిటీ టు సీ. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, క్యూరియాసిటీ ఉన్నది మనిషి మీదనే, మనిషి బ్యాక్గ్రౌండ్ మీద నాకే ఆసక్తి లేదు. అంటే మనసున్న మనిషిని కలవాలంటారు కదా, నేను మనసు లేని మనిషిని కలవాలని ట్రై చేస్తున్నా. ఉన్నారు, కలిసారు. ఐ మెట్ ఫ్యూ. అయితే నేను ఆ కార్ వేసుకుని మహబూబ్నగర్లో వచ్చామో లేదో అప్పుడు మా అమ్మ పెండ తీసుకొస్తుంది. నేను నా బ్యాగ్ అక్కడ పెట్టేసి నేను పెండ తీసుకుని వేసి మళ్ళీ ఒక 2 తట్టలు వేసి వచ్చిన తర్వాత అప్పుడు మా అమ్మ నాతో అన్నమాట ఏంటంటే, అసలు ఎవరేమనుకుంటారో అన్న ధారణ నీకు లేదు కదా అన్నది. లేదని అంటే ఇప్పుడు అమెరికాలో పర్ఫామ్ చేసింది నేనే, పెండెత్తుతున్నది నేనే. ఈ 2 వ్యక్తుల మనస్సులో ఏ మార్పు లేదు. ఈజ్ ద సేమ్ పర్సన్. డైమండ్ పెండలు వేసిన డైమండే ఉంటుంది అంతే, దాని క్వాలిటీ పోదు. సో ఇప్పుడు నా యొక్క నేను సాధన చేసిన ఒక సాధన అంటే మళ్ళీ ఫిజికల్ కాదు, ప్రాక్టికల్. చూసింది ఒకటే సమశ్రద్ధని నేను పట్టుకున్నాను. నా మొట్టమొదట నా రియల్ గ్లిమ్స్ నాకు ఇది ఈ యొక్క ఆలోచన తగిలింది. అంతవరకు అంత ఫిలాసఫీనే. ఫిలాసఫీ ఎండ్ అయింది ఈ ఒక్క వర్డ్ దగ్గర, సమశ్రద్ధ. సమశ్రద్ధ ఈక్వల్ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అండ్ డివోషన్. అంతవరకు ఒక అర్ధరాత్రి కలిగిన స్పృహ ఇది. ఏమంటారు, ఒక విస్ఫోటనం అంటారు చూసినావా. ఎవ్వరు లేరు, లేచి కూర్చుంది ఇట్లా. సడన్లీ ఐ అండర్స్టూడ్ సంథింగ్. ఎవ్వరు లేరు, చెప్పుకోవడానికి ఎవరు లేడు. నేనే చెప్పుకుంటున్నాను యాజ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు మై సెల్ఫ్. అదేంటంటే ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పనులు ఒక్కొక్క పని ఒక్కొక్క శ్రద్ధతో చేసిన ఇదే మనసుకు కారణం. ఎప్పుడైతే అన్ని పనులు సమాన శ్రద్ధగా చేయబడతాయో అసలు మనసు ఉండదు అని చెప్పి వెళ్ళి బాత్రూమ్ కడిగింది. ఫస్ట్ నేను చేసింది బాత్రూమ్ కడిగి. అంతవరకు బాత్రూమ్ అంటే శ్రద్ధ లేని పని. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి గది కడిగిన. నా దగ్గరలో చిన్నది ఒకటి చిన్న పోట 2 ఒకలా కడిగిన. ఒకటిసారి ఒకలా కడిగినామంటే ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఇదర్ దిస్ ఆఫ్ దాట్. నా శ్రద్ధలో మార్పు లేదు. ఏది ఎలా కడగాలో అలాగే కడుగుతూ శ్రద్ధలో మార్పు లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరన్నా ఇతనన్నా గౌరవం సేమ్, కానీ ఇతన్ని హగ్ చేసుకున్నాను, మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను. చేష్టలో మార్పు ఉంటుంది, చనువులో మార్పు ఉంటుంది, ప్రేమలో మార్పు లేదు. ఇప్పుడు నేను అందరినీ ఒకలా ప్రేమిస్తున్నా, కానీ ఒక్కొక్కరితో ఒక చనువు ఉంది. ఇది నా నిర్వచనం. మా మైత్రులతో ఒక గొప్ప చనువు ఉంది నాకు. మా కుక్క జోగితో చనువు ఉంది. అదే మా రావు గారు వస్తారు, చనువు లేదు. ఇతనితో డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ ఉంది, చదువు. మేము ఎప్పుడు అంటే హగ్ కూడా చేసుకోలేదు, అంటే ఊరికే, కానీ ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది.
అదే వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, చనువు ఉంది, కానీ అందరి పట్ల ప్రేమ సమానం ఉంది. ఇది ఎట్లా రుజువు చేయాలి? అందరి యాక్షన్ని ప్రేమ అనుకుంటున్నారు. యాక్షన్ అనేది సందర్భాన్ని బట్టి మారచ్చు, బట్ అంతర్గతమైన భావన ఒకటి స్థిరపడ్డ తర్వాత వాట్ సో ఎవర్ చూసి నీ లుక్కే లవ్ అంతే, మళ్ళీ నువ్వు స్పెషల్గా లవ్ చేసేది ఏమి లేదు. ఆ ఫ్రాగ్మెంటేషన్ అంతా పోతే. నేను చాలా రోజులు సమశ్రద్ధ కాన్సెప్ట్ పైన చేస్తున్నా కానీ రావట్లేదు. ఇందులో వచ్చేది ఏమీ లేదు. అంటే ఆ స్టేట్మెంటే బేసికలీ ఫ్లాడ్. వచ్చేది లేదు, పోయేది లేదు. ఉదాహరణ ఎట్లుందంటే అన్ని డబ్బాల్లో ఒక్కొక్క స్పూన్ చక్కెర అంటే అమ్మ నా వల్ల కాదన్నట్టుంది. ఇందులో అసలు ఇది ఎట్టుంది, మన రావు చైనా బజార్ ఉంటుంది, అన్ని వస్తువులు 65 రూపాయలే. ఇప్పుడు నేను చేస్తుంది అదే. అందరూ ఒకటే, మైండ్ ఎండ్ అయిపోయింది. అన్ని వస్తువులు 65 కనుక బాబు ధరెంత అన్న ప్రశ్న వెళ్ళిపోయింది. అందరి అంతఃస్థలంలో సమానం అని తెలుసుకున్న తర్వాత నువ్వేంది నేనేంది సార్, వ్యవహారికంగా ఉన్నాయి అవన్నీ. అందుకే ప్రకృతివులు ఒక్కటి అర్థం చేసుకుంటే మళ్ళీ గల్లంతైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రపంచాన్ని కూడా నేను అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఓహో, ప్రపంచంలో ఆధ్యాత్మిక సూత్రాలు యాస్టిజ్గా చెప్తే ఎవరికి అర్థం కాదు. అందుకని ప్రాపంచిక జ్ఞానం కూడా ఉండాలి ప్రపంచంలో. ఇప్పుడు నేను అడిగితే చెప్తా, ఎవరన్నా ఫోన్ చేసి ఆర్ యూ ఏ శాండ్ ఆర్టిస్ట్? ఎస్ సార్, ఐఎమ్ ద శాండ్ ఆర్టిస్ట్ అని చెప్తాను. బట్ నాకు తెలుసు నేను కౌనిస్గా కొట్టంగానే ఈ శాండ్ ఆర్ట్ ఉన్నా లేకపోయినా వచ్చేది లేదు, పోయేది లేదు. ఈ సినిమా ఇండస్ట్రీ డిసప్పేర్ అయినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నేను నా సహజ స్థితిలో ఆనందంగా బతుకుతున్న ఒక సాదాసీదా ప్రాణి నేను. దీనికి ఒక ఊరు లేదు, పేరు లేదు. చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి అంబానీ ఇంట్లో పడుకోబెడితే అంబానీ అయి ఉండేవాడిని. అంబానీ పని చేసి ఇంట్లో పడుకోబెడితే పనున్న అయి ఉండేవాడిని. అదర్వైజ్ అంతకుమించి వాడికి ఏం తెలుసు చెప్పండి? వీటన్నిటికి అతీతంగా ఒక స్థితి ఉన్నది, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. మనం కాన్వర్జేషన్ మొదలుపెట్టింది అక్కడ. వచ్చేది రాని, పోయేది పోని. ఈ వచ్చేది పోయే దాని పట్ల అది ఏదైనా సరే, మనుషులు కానీ, ప్రాణము కానీ, వస్తువులు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, వాటి మీద నీ యొక్క మనోస్థితి ఆధారపడకూడదు. నువ్వు ఆనందం పడ్డానికి కారణం వచ్చిపోయే స్థితులు కాకూడదు. దెన్ సంథింగ్ రిమార్కబుల్ టుక్ ప్లేస్ ఇన్ సమ్ ఇన్నర్ రెల్మ్స్లో. సాక్షిలాగా ఉన్నారు. అబ్సల్యూట్లీ. సాక్షి ఉంది. ఇంకొకటి మనం 100% వర్క్ చేస్తే ఏమన్నారు? అదే నిష్కామ కర్మ చేస్తే నిష్కామ కర్మ చేయి, చూస్తే సాక్షి ఉంది. చూడు, చెయ్యి. 100% చూడు, 100% చెయ్యి. ఈ రెండే అల్టిమేట్. ఇంకా రెండింటిని పట్టుకోవాలి. మన డిస్కషన్లో పాజెస్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ పాజ్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. కాకపోతే మీరు మాట ఇలా థాట్స్ ఎక్స్టెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, ఎగ్జాంపుల్స్ మూలం నుంచి మనం పక్కలట్లే, అది బ్యూటీ. అంటే నార్మల్ టైంలో వేరే వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఇట్లా ఎక్స్టెండెడ్ థాట్స్ కంటిన్యూ అవుతాయా, లేకపోతే? ఇప్పుడు మళ్ళీ చివరికి ఇది ఒక్కటి చెప్పుకొని ముగిద్దాం. నా మైండ్ 2 రకాలుగా పనిచేస్తుంది. నేను జీవిస్తున్నప్పుడు ఇమాజినేషన్ అస్సలు ఉండదు. పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఇమాజినేషనే ఉంటుంది. అక్కడ అది ఇప్పుడు సినిమా కథ రాసినప్పుడు హీరో హీరోయిన్ని చంపాలి ఎట్లా అని ఆలోచిస్తాం క్రియేటివ్గా. అది ఇమాజినేషన్ తెలుసు కనుక అది అందులో పర్సనల్ ఏమి లేదు. బట్ వెన్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద సెన్స్, నేను మాట్లాడుతున్నప్పుడు, నేను నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, అంటే పనేమీ లేని స్థితులు ఉన్నాయి కదా, అక్కడ అసలు ఇమాజినేషన్ లేదు. నాకు మానవ సంబంధాల్లో అసలు ఏ ఇమాజినేషన్ లేదు. నేను ప్లెయిన్గా చూస్తున్నాను, ఇంత కూడా ఇమాజినేషన్ లేదు. ఇప్పుడు అసలు పరమాద్భుతంగా ఉందంటే అసలు నేను అట్లా అనుకోను, ఉందంతే. దట్స్ ఆల్. అట్లా కాకుండా కథ అనుకో, కథ చాలా టెరిఫిక్గా రాసిన అని చెప్తాను నేను. సో ఈ చిన్న డివిజన్ అనేది కూడా స్ఫురించింది నాకు. వెన్ ఐఎమ్ బీయింగ్ క్రియేటివ్, ఐఎమ్ యూజింగ్ మై ఇమాజినేషన్ యాజ్ ఎ టూల్. వెన్ ఐఎమ్ లివింగ్, no imagination. When I am meditating, no imagination. When I am speaking to you, no imagination. ఇది బ్రూటల్ రియాలిటీ. ఇమాజినేషన్ అంటే తెలుసా, ఆ పరమాత్మ చూసుకుంటాడు, అయిపోయింది, వచ్చేసింది ఇమాజినేషన్. మా గురువు గారు ఆశీస్సులు నీకుంటాయి, వచ్చేసింది ఇమాజినేషన్. ఈ ఒక్కటి చేతిలో పట్టుకో, అంత సర్దుకుంటుంది, ఇమాజినేషన్ వచ్చేసింది.
అందుకే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కానీ రమణ మహర్షి కానీ నిసర్గదత్త ధ్యాన పద్ధతి ఇవ్వలేదు. ఎందుకు? పద్ధతి రాగానే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ రాగానే టైం వచ్చేస్తుంది, టైం రాగానే డిగ్రీస్ వస్తాయి. అతను బాగా చేశాడు, అందుకే అతనికి అర్థమైంది. నువ్వు బాగా చేయలేదు, అందుకే నీకు అర్థం కాలేదు. సో బాగా చేయాలంటే ఏం చేయాలి గురువు గారు? ప్రశ్నోపచేసి పద్ధతి లేదు. కీప్ లుకింగ్ ఎట్ సంథింగ్, కీప్ లుకింగ్. ఇప్పుడు అర్థం కాలే వదిలే, మళ్ళీ 2 నెలలకు ట్రై చేయి, మళ్ళీ విను. అర్థం కాలే వదిలే, మళ్ళీ చదువు. నువ్వు దాన్ని అనలైజ్ చేయకు, అర్థం చేసుకోవాలని ట్రై చేయకు. ఎట్లయితే చెట్టు ఎవాల్వ్ అవుతుందో మన బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా కొంత ఎవాల్వ్ అవ్వాలి. చదువు అర్థం కాలేదు, అది పెట్టేసేయి. చెప్పవలసింది నేను అనుకున్నది అర్థం కాలేదబ్బా, అర్థం కాలేదు కూడా వదిలేస్తున్నా. ఫ్రీగా ఉంది మైండ్, చూడు లిబరేషన్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ 3 months తర్వాత చదివావు, హఠాత్తుగా అర్థమవుతుంది లైఫ్. సడన్లీ యూ అండర్స్టాండ్. ఈ ద్వేషము, ఈ జెలసీ, రకరకాల హ్యూమన్ ఎమోషన్స్ అవి సాధన వల్ల జస్ట్ రియలైజ్ అసలు వాడు నాలాంటి వాడే, వాడిలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే, వాడు నా ఎక్స్టెండెడ్ బాడీ. ఇప్పుడు నా చేయి మీద నాకు ద్వేషం ఉంటుందా? ఎవడన్నా అంటాడు ఐ హేట్ మై హ్యాండ్ అని, ఐ లవ్ మై హ్యాండ్ అని. ఏదన్నా మొత్తంలో నాకు ఈ వేలంటే చాలా రెస్పెక్ట్ అని ఎవడు చెప్పాడు? ఆ పిచ్చ మాటలు ఎవడు మాట్లాడు? నీలో ఏది భాగమో అక్కడ ఏ నాన్సెన్స్ ఉండదు. ఆధ్యాత్మికత యొక్క కోర్ని అర్థం చేసుకున్నవాడు ఈదర్ తానే లేనని తెలుసుకున్న క్షణాలను అనుభవిస్తాడు, లేదా అంతా తానే అని తెలుసుకున్న క్షణాలను అనుభవిస్తాడు. ఈ 2 స్థితుల్లోనూ తన స్థితి ఉంటుంది. సమాజంతో ఉన్నప్పుడు అంతా తానే కదులుతాడు, ఏకాంతంగా ఉన్నప్పుడు అందరినీ వదిలేసి చివరికి తన శరీరాన్ని కూడా వదిలేసి ఊరికి అట్లా పడిపోతాడు. ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. చూస్తే మనం ఏదో ఎక్కువ మడినట్టుంది, మూలంలో ఒక్కటే. పోల్చుకోకు, నీకెంత సాధ్యమో అంత పరిపూర్ణంగా చెయ్యి. జనాలు మెచ్చుకున్నా తిట్టినా ఊరికే విను. డబ్బుకి నీ ఆనందానికి ముడిపెట్టకు. నీ దమాక్ ఖరాబ్ అయింది, భోజనం మానేయకు, లింకే పెట్టకు దానికి. పెద్ద గొడవ అయింది, నీ కారు పోయింది, అన్నీ పోయింది, హాయిగా నిద్రపో. మళ్ళీ ఫ్రెష్గా లేచి వెతుకులాడు. వస్తువు పడిపోయింది, చెడిపోయింది, బాధపడకు, రిపేర్ చేయించు. జస్ట్ ఎవరు నిన్ను బేవకూఫ్ అని తిట్టారు, కాదని చెప్పు. మీరు అనుకుంటున్నారు అట్లా, కాదండి, ఐఎమ్ స్టూపిడ్, ఐఎమ్ నాట్ బేవకూఫ్ అని చెప్పు. అంటే ఏది నువ్వు అది డిక్లేర్ చేయి. నువ్వు అందాన్ని ఎందుకు ఒప్పుకుంటావు? నన్ను ఎవరైనా తిట్టొచ్చు బాస్టర్డ్ అని, జస్ట్ నేను కాదని చెప్తాను. కోప్పడే అవకాశమే లేదు. నువ్వు కాందానికి ఎట్లా కోప్పడతావు? ఒకవేళ నువ్వు అదే అనుకో, కోపం ఏముంది, ఇంకా తెలిసిపోయాయి. నాకు తెలుసు అండి ఆల్రెడీ, మీరు చెప్పింది ఆల్రెడీ తెలుసు మాకు. ఏదో మొన్న ఆనందంగా వచ్చారు, భలే చెప్పారు ఆయన. ఎవరైనా పొట్టిగా నల్లగా ఉన్నామంటే ఏమంటావంటే కరెక్ట్ చెప్పినావు, మసి చెప్పినావు అంటాడు. ఆ జవాబులో ఎంత బ్యూటీ ఉంది చూడు అసలు. మసి అందరి ముందు అట్లా లేదు, భలే గుర్తుపట్టినావు తమ్మి, నిజంగా నేను పొట్టిగా నల్లగానే ఉంటా, భలే చెప్పినావు అంటే అసలు వాడికి అసలు నెక్స్ట్ వాయిస్ ఉందా? ఇంకా మంచిగా గుర్తుపడుతున్నావు అరే. ఉన్నది అంగీకరించడానికి ఏ తెలివి అక్కర్లే. లేని దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనకి ఏదో కావాలి. చివరిగా మీరు మాట చెప్పండి. అంటే మీరు క్వశ్చన్ స్టార్ట్ చేశారు కదా, ఒక యోగాత్మకత అక్కడ. అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అరే లాహిరి మాస్టర్ టైంలో నేను లేను, లేకపోతే నెక్స్ట్ యోగానంద టైంలో నేను లేను, రమణ మహర్షి టైంలో అబ్బా ఆ బుక్ చదివితే ఎంత ఇన్స్పిరేషన్ ఉంటాయి, ఆ మాటలు వింటుంటే అట్లా ఉండింటే బాగుండదు. ఒక 20-30 ఏళ్ళ తర్వాత రీసా టైంలో నేను లేను అనుకుంటాను. బట్ మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు రమణ మహర్షి టైంలో కొన్ని లక్షల మంది వచ్చి ఉండొచ్చు కదా, బట్ ఇంకొక రమణ మహర్షి మళ్ళీ రమణ మహర్షి 2 అనేది మనకు కనబడడం చాలా తక్కువ కనబడ్డారు. బట్ మన మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుంటుంది అంటే అబ్బా ఆ టైంలో ఉండింటే, అబ్బా కృష్ణుడు టైంలో ఉంటే బాగుండు, రాముడి టైంలో ఉండింటే అబ్బా ఎంత బాగుండు. ఏ బుక్, ఏ కథ, ఏ హీరో టైంలో ఉన్నా మనకు ఆ హీరోకి ఇన్స్పైర్ అవుతా ఆ టైంలో ఉంటే బాగుండు. ఆ తరహా జుట్టు కట్ చేసుకుంటాం ఉన్న టైంలో గుర్తించారు కూడా. అంటే మనకు ఆ వాల్యూ తెలియదు. గుర్తించకపోవడానికి కారణం తప్పు మీది కాదు, ఆ వాల్యూ తెలియదు కదా. మనం గుర్తిస్తున్నాం, మనం అయితే ఓకే. ఏ టైంలో, ఏ సమయం, ఏ కాలంలో ఏదున్నా కానీ ఇప్పటి వరకు చివరికి ఒక మాట చెప్తే, ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక మాట ఏంటంటే, ఎవరి వల్ల ఎవరికి ఉపయోగాలని తెలుసుకోవాలి.
నా వల్ల అయితే అసలు ఏ ఉపయోగం లేదు. మనం ఎప్పటికీ ఒక సంస్థలో భాగం కావద్దు. ఎప్పటికీ నా జీవన విధానాన్ని మీరు అనుసరించొద్దు. మూలాన్ని మాత్రం పట్టుకోవాలంతే. అంటే ఇది ఎట్లుందంటే, నేను తట్టలు మోస్తూ ఆనందంగా ఉన్నా, మీరు కార్ రిపేర్ చేస్తూ ఆనందంగా ఉంటే మన ఇద్దరు ఆనంద స్థితి ఒకటి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక తప్ప ఈయన తట్ట మోసాడు కాబట్టి నేను తట్ట మోయాలనుకోవడమే మూర్ఖత్వం. అస్సలు మూలం ఒకటి. ఇప్పుడు నేను పప్పు చారు కలుపుకొని తిని ఐ ఎంజాయ్డ్ ద టేస్ట్, నువ్వు పచ్చడి ఇంకేదో కలుపుకొని తిని యూ ఎంజాయ్డ్ ద టేస్ట్. ఈ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేసి ఒకనొక మానసిక స్థితిలో మన ఇద్దరం ఒకటి. అట్లా డబ్బు విషయంలో మనం ఒకటి కాదు, జ్ఞానం విషయంలో మనం ఒకటి కాదు, అందం విషయంలో ఒకటి కాదు, కానీ నిద్రలో మూల స్థితిలో సుషుప్తిలో ఒకటి, తింటున్న విషయంలో ఆకలిలో ఒకటి, పదార్థంలో ఒకటి కాదు. అట్లా మన మౌనంలో మాట లేనప్పుడు మనం అంతా ఒకటి, సాక్షిగా ఉన్నప్పుడు మనసులో ఆలోచన లేని స్థితిలో మనందరం ఒకటి అని జస్ట్ తెలుసుకొని, జస్ట్ మన స్నేహం ఉంటుంది అంతే. మన మధ్యన చర్చలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ టైం కలిస్తాం, ఇప్పుడు వరకు నన్ను కలుస్తాం, ఒక 20 సార్లు కలిస్తే మా రావు ఉన్నాడు. మేము మాట్లాడంత సోది పనికిరాంది, ఇది ఇంక చర్చించే అంశం కాదు. ఒకానొక స్థితిలో ఉండటం తెలిసిన తర్వాత ఇంకేం చర్చిస్తాం? ఒక 2 హార్ట్ ఆపరేషన్ చేసే సర్జన్స్ కలిస్తే వాళ్ళు హార్ట్ ఆపరేషన్ గురించి కాకుండా వేరేదో మాట్లాడుకుంటారు సరదాగా. సో 2 జ్ఞానులు కలిస్తే అనుకుంటారు ఏదో చర్చ జరుగుతుంది. అసలు ఏ చర్చ జరగదు. ఒకవేళ చర్చ జరిగితే ఆ పచ్చడి ఇట్లా, ఈ పచ్చడి ఇట్లా, లేకపోతే ఆడిట్లా, ఏదో మామూలు సాదాసీదా మాటలు నాన్ సీరియస్గా మాట్లాడుకుంటారు అంతే. ఆ రోజు రావాలి. ఏ గంభీరత అక్కర్లే, ఏ రెస్పెక్ట్ అక్కర్లే. నీకు నువ్వు ఎంత గౌరవించుకుంటున్నావో అంత గురువు అని వాడికిస్తే చాలు. నథింగ్ మోర్ ఆర్ నథింగ్ లెస్. అసలు ఈ భేదభావమే పోవాలి. ఇంకోటి నేను చాలాసార్లు గమనించింది, ఒక గురువు పట్ల బీభత్సమైన ఎమోషన్ ఉండి అపాయింట్మెంట్ తీసుకుని అట్లా కలిసిన తర్వాత నువ్వు పోయిన తర్వాత ఆ ఎమోషన్ నువ్వు క్యారీ చేయడమే ఎక్కువైపోతుంది. నువ్వు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తావు, ఎప్పుడు ప్రశ్నిస్తావు, ఎప్పుడు తెలుసుకుంటావు? పోనీ ఒక ప్రశ్న జవాబు ఇచ్చాడు, ఒక్క ప్రశ్నకు జవాబిస్తే అయిపోతుందా? ఎట్లా ఉండాలంటే అసలు ఒక 2 లవర్స్ కూర్చొని గంటలు మాట్లాడతారు చూడు, అట్లా ఒక మైండ్ చిలికితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత హఠాత్తుగా రెవల్యూషన్స్ వస్తాయి. ఆ తర్వాత ఖచ్చితంగా గురువుని నుంచి విముక్తి ఖచ్చితంగా ఉంది. చివరి మజిలీ అది. ఎవడి వల్ల అయితే నీకు విషయం అర్థమైందో వాడిని వదిలి నీ జీవితాన్ని పట్టుకోవాలి అంతే తప్ప శాశ్వతంగా దండాలు పెట్టడము, దానికి పూజ చేయడము, ఆరాధించడము వెరీ స్టూపిడ్ యాటిట్యూడ్. అది అజ్ఞానానికి పరాకాష్ట. అది గురువుని చూస్తే ఎమోషన్ కావడం అంత స్టూపిడిటీ ఇంకోట్లేదు. ఫ్రెండ్లాగా ఉండగలగాలి. ఒక చెట్టుతో కింద ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉండగలగాలి. ఏమైనా అడగగలగాలి. అసలు అందులో బూత్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఎనీథింగ్ కుడ్ బి ఆస్క్డ్. అసలు ఇన్హిబిషనే ఉండకూడని స్థితి అది. అట్లాంటి దాన్ని మనం వదిలేసి దాన్ని ఒక గంభీర ముద్రగా మార్చి, దాన్ని ఒక బిజినెస్గా మార్చి, దాన్ని ఒక కల్చర్గా మార్చి, కల్ట్గా మార్చి నాశనం చేసి పడేసి. ఇంకోటి అందరూ సోది పెడుతున్నారు, అసలు పని చేస్తలేరు తెలుసా? పొద్దుస్థానం పండుకుంటున్నారు, ఆ మీటింగ్ ఈ మీటింగ్, అసలు ఏ పని చేస్తలేరు ఈ సోకాళ్ళు గురువులు. పని చేయాలి. అసలు నువ్వు 1,00,000 మాటల్లో చెప్పనిది అతను జీవిస్తుంటే తెలుస్తుంది అంతే. ఇప్పుడు స్టేజ్ మీద నువ్వు 1 గంట సేపు యూ కెన్ ఎనాక్ట్. అట్లా కాకుండా నీ ద్వారం ఓపెన్ చేసి పెట్టు భయ్. పొద్దున్న రాని, మధ్యాహ్నం రాని, అర్ధరాత్రి రాని, నువ్వు చెక్ చేసుకున్నప్పుడు రాని, నువ్వు అందంగా ఉన్నప్పుడు రాని, నువ్వు ఏడ్చినప్పుడు రాని, నీ జనంలో చూడని. అప్పుడు స్థితి తెలుస్తుంది. అమ్మ ఎట్లున్నా కూడా వీడు ఆనంద స్థితిలో ఉన్నాడు రా. అక్కడ వస్తుంది రియాలిటీ, టచ్ అక్కడ అవుతుంది. మొత్తం కల్లిబొల్లి మాటలు, పాండిత్యపు మాటలు ఎవడన్నా చెప్పొచ్చు, నేను కూడా చెప్పొచ్చు, దాన్ని నమ్మడానికి వీల్లేదు. దా దా ఇక్కడ సుసు, దిస్ ఈజ్ సుసు హాల్. అయిపోయింది. ఓకే, అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. కింద పాప ఉంది,